श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दम् वाराणसीनाथम् अनाथनाथम् श्रीविश्वनाथं शरणं प्रपद्ये। श्रीविश्वनाथं शरणं प्रपद्ये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विश्वेशं माधवं दुण्डिं दण्डपाणिं च भैरवम् वन्दे काशीं गुहां गंगां भवानी मणिकर्णिका। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। प्रिय दिव्यात्म स्वरूपुलारा, కాశీఖండ మహాత్మ్య సత్సంగానికి స్వాగతం. మనం ద్వాదశ ఆదిత్యుల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. దివోదాసుని ఏదో ఒక రీతిగా పదవీచ్యుతుణ్ణి చెయ్యాలి, మీరు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా నాకు ఇష్టమైనటువంటి నా వారణాసి పట్టణానికి వెళతాను అని పరమేశ్వరుడు చెప్పడం, ముందుగా యోగినులను చతుషష్ఠి 64 మంది ప్రధానమైనటువంటి యోగినులను పంపించారు. వారు ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ సఫలీకృతం కాలేకపోయారు. పైగా రాజే కాదు, రాజు చేత పరిపాలింపబడేటటువంటి ప్రజలు కూడా ఎవరు ఏ రకమైనటువంటి ఆకర్షణకు, ఏ రకమైనటువంటి మాటలకు లొంగిపోలేదు. సరే, వెళ్ళిన యోగినులు ఏమనుకున్నారంటే, మనం విఫలులయ్యాము అని చెప్పి ముఖాలు చూపించేదానికన్నా ఇక్కడే ఉండిపోవడం మంచిది అని ఒక అదృశ్య రూపాలతో వాళ్ళు కాశీలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వెళ్ళిన వాళ్ళు రాలేదే అని మరలా స్వామి సూర్యుణ్ణి పిలిచి, నీవు వెళ్ళు సూర్యదేవుడా అని చెప్పారు. ఆయనకు కూడా నువ్వెంత తొందరగా ఈ కార్యాన్ని సాధించుకొస్తే అంత తొందరగా మేము వెళుతాము, మనమంతా అక్కడే ఉందాము అని పరమేశ్వరుడు చెప్పారు. సరే, సూర్యుడు కూడా వెళ్ళాడు. తాను ఎంతెంత ప్రయత్నం చెయ్యాలి, ఏం చెయ్యాలి అంత మ్యాక్సిమం చేశారు. సూర్యుడు కూడా సఫలీకృతం కాలేకపోయారు. నేను విఫలమయ్యాను అని ఎలా చెప్పేది? ఒకవేళ శివునికే కోపం వస్తే, 3వ కన్నే తెరిస్తే ఏమైపోవాలి? అందుచేత శివునికి ఇష్టమైనటువంటి కాశీలోనే మనం కూడా ఉండిపోదాము అని తన యొక్క ప్రకాశాన్ని బయటికి కనిపించకుండా అదృశ్యం చేసుకుని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉందాము అని అనుకుని, అయితే తన ప్రకాశాన్ని కూడా అంతా దాచుకోలేక తన శక్తిని 12 ఆదిత్యులు కాబట్టి 12 స్థానాలుగా 12 నామాలతో ఆ వారణాసిలోనే ఎక్కడెక్కడ కాశీకి తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర, ఈ మధ్య, ఆ మధ్య అని అలా స్థానాలు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు సూర్యుడు అని షణ్ముఖుడు అగస్త్య మహర్షి
లోపాముద్ర దేవి దంపతులకు వివరిస్తూ ఉన్నారు అని మనం వింటున్నాం. దానిలో మొట్టమొదటి లోలార్కుడి గురించి మనం చెప్పుకున్నాము. అయితే దాటేద్దాము అని అనుకున్నాము, కానీ ప్రతి ఆదిత్యుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలా ఉత్తరార్కుడిని విడిచిపెట్టి మేము నిన్న సాంబాదిత్యుడికి వెళితే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడైనటువంటి సాంబుడు శ్రీకృష్ణ పరమాత్మ కన్నా సుందర ఆకారుడు. అయితే ఎవరికి ఏది ఎక్కువగా ఉంటుందో, అతిశయించి ఉంటుందో, దాని మీద ఒక అభిమానం, దాని మీద ఒక అహంకారం, దాని మీద ఒక దర్పము, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇది సామాన్యులకు కలిగినట్లుగానే అవతార పురుషులకు, అవతార పురుషుని యొక్క సంబంధీకులకు కూడా కలుగుతుందా అండి అని అంటే, అక్కడ మనకు కలిగినట్లుగా కలగదు, కానీ అక్కడ కలిగిన దాని ప్రభావం వల్ల, ఆ సంఘటన ద్వారా ఈ లోకానికి ఒక ఉపదేశం, ఈ లోకానికి ఒక మేలు, ఈ లోకానికి ఒక కళ్యాణం జరుగుతుంది. చెప్పుకున్నామే, పరీక్ష చక్రవర్తి విషయంలో మనం ఆలోచన చేస్తే, గర్భస్థ శిశువుగా ఉండగానే బ్రహ్మాస్త్రము యొక్క ఆ అగ్నికి దహింపబడుతూ ఉన్న ఆ పిల్లవాడు, ఆ భగవంతుడు నన్ను రక్షించుగాక అని ప్రార్థిస్తే, బయట తల్లి ప్రార్థించింది, లోపల పిండము ప్రార్థించింది. మరి ఆ సమయంలో అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ బయట కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, అందరికీ ఒక సఖుడుగా, ఒక బావగా, ఒక మేనమామగా ఉన్నటువంటి వాడు భగవంతుడు ఆ గర్భస్థ శిశువుని రక్షించాడు. అలా రక్షింపబడిన కారణంగా ఇతడికి విష్ణురాతుడు, విష్ణువు చేత రక్షింపబడినటువంటి వాడు. సరే, పాండవ వంశము అంటే ధర్మానికి ప్రతిరూపం. అంతటి ఉత్తమ వంశంలో జన్మించినటువంటి పరీక్షిత్తు ఒకే ఒక్క చిన్న పొరపాటు, ఆ చిన్న పొరపాటుకి ఎంత ఫలితము, ఎంతటి శాపము. వినడానికే మనకే ఇంత బాధగా ఉంటే, ఆ వేళ అనుభవించడానికి పరీక్షిత్తు ఎంత బాధపడి ఉంటారు అంటే, బాధ మీన్స్ మన బాధ వేరే, అతని బాధ వేరే. మనకు ఉండేటటువంటి బాధ, ఇంత మంచివాడే, ఇంత గొప్పవాడే, తన తాతలను మించినటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడే, తండ్రిని మించినటువంటి తనయుడే, భక్తులలో అగ్రగణ్యుడే, అంతటి వాడు దాహం వేసింది. దాహాన్ని తట్టుకోలేక బుద్ధి చెలించింది. దీనికంతటికీ కూడా కారణం, అర్హత లేనటువంటి వాడిని ఆశ్రయిస్తే వాడికి కూడా అభయం ఇవ్వడమే మనందరి దృష్టిలో పొరపాటు. అయితే మన దృష్టిలో పొరపాటు, కానీ చక్రవర్తుల దృష్టిలో ఒక సమర్థుడైనటువంటి వాడు శరణు అని అంటే వాడికి ప్రాణభిక్ష పెట్టడమే, వాడికి అభయం ఇవ్వడమే వారి ధర్మము, వారి కర్తవ్యము. ఆ రీతిగా ఆనాడు ఎదుట పడినటువంటి కలిని శాసించినటువంటి పరీక్షిత్తును ఆశ్రయిస్తే, ఎవరు కలి ఆశ్రయిస్తే, నన్నెక్కడికి పొమ్మనమంటావని పాదాల మీద పడిపోయాడు. అసలు ఎత్తిన ఖడ్గంతో శిరచ్ఛేదన చెయ్యగలిగిన వాడే, చెయ్యగలడు. కానీ శరణు అని పాదాల మీద పడిన కారణంగా విడిచిపెట్టాడు. నువ్వు వెళ్ళిపో, నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదన్నాడు. దానితో ఏవో 4 స్థానాలు అడిగాడు. నా రాజ్యంలో ఏ స్థానాలు లేవో ఆ స్థానాలు ఇస్తున్నాను, పో అన్నాడు. ఇంకొక 5వ స్థానం అడిగాడు. 5వ స్థానాన్ని కూడా ఇచ్చాడు. దానితో 10 స్థానాలు సంపాదించుకున్నాడు. చివరికి ఏం చేశాడండి, నువ్వు నాకు చిక్కావులే, నాకు దొరికావులే అని ఇంత ఆశ్రయం ఇచ్చినటువంటి, అంతటి మంచివాడైనటువంటి పరీక్ష చక్రవర్తిలో కలి ప్రవేశించి చెయ్యకూడని చిన్న తప్పు,
చేయించాడండి. అంతే. ఆ చేసిన పొరపాటుకి వాస్తవానికి పరీక్షిత్తుకు కాదండి శిక్ష, కలికి శిక్ష. అయితే ఆ పరీక్ష చక్రవర్తి నిమిత్తంగా ఈ లోకానికి అందిందేమిటి, అతడు పొందిందేమిటి అని మనం చూస్తే లోకానికి భాగవతామృత ఫలం అందింది. అతడు ఏం పొందాడండి? మోక్ష ఫలాన్ని పొందాడు. అలానే ఇక్కడ మనకి వివిధ పురాణాలలో ఆయా కథలలో చూస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంది? మనలాగే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మనం 100 తప్పులు చేస్తే వాళ్ళు 1 తప్పు అన్నా చేశారు కదా, తేడా ఏముంది అని మనం సహజంగా సామాన్యంగా ఆలోచిస్తాము. మనం వాళ్ళ స్థాయికి ఎదగలేం, కానీ వాళ్ళని మన స్థాయికి దించేస్తామండి. అంత ప్రబుద్ధులం, అంత గొప్పవాళ్ళం మనం. ఇదంతా ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాము అంటే, ఏదో ఒక నిమిత్తంగా ఈ లోకానికి కళ్యాణం జరగాలి. అది కష్టంగా కలుగుతుందా, ఇష్టంగా జరుగుతుందా, లేక సుఖంగా జరుగుతుందా అనేది వాడి వాడి కోణాన్ని బట్టి ఉంటుందే తప్ప అందరికీ ఒకే విధంగా అనిపించదు, కనిపించదు కూడా. ఇది మనందరికీ తెలుసు. ఒకే పదార్థం నాకు ఏది ఇష్టమో అదే పదార్థం మీలో ఎంతో మందికి అయిష్టం కావచ్చు. అది తినే పదార్థం కావచ్చు, కట్టుకునే వస్త్రం కావచ్చు, లేదా ఉపయోగించుకునేటటువంటి వస్తువు కావచ్చు. అలానే ఇక్కడ కూడా ఏ ఏ మహానుభావుల పట్ల ఏ ఏ సంఘటనలు జరిగినా ఆ సంఘటన వలన ఒక సందేశము, ఆ సంఘటన వలన ఈ సమాజానికి శ్రేయస్సు. ఆ రీతిగా జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఒక రిపుంజయుడి యొక్క నిమిత్తంగా దేవతలు కూడా కాలానికి విలువ ఇచ్చి ఆయా సందర్భాలను బట్టి వారు కూడా అయిష్టమే అయినప్పటికీ ధర్మం గురించి స్వస్థానాలను కూడా విడిచిపెట్టి పరస్థానాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతటి దైవీ శక్తి ముందు కూడా ఆత్మశక్తిని ఎవడైతే వృద్ధి చేసుకుంటాడో, మహోన్నత స్థానంలో ఉంటాడో, నిశ్చలంగా ఉంటాడో, అటువంటి వాడు అన్నీ తానే అవుతాడు సుమా అనేది ఇక్కడ రిపుంజయుడి యొక్క కథ ద్వారా మనకి ఉపదేశం. ఇక సరే, లోలార్కుడు గురించి, లోలార్కుని మహిమ గురించి విన్నాము. అలానే సాంబ ఆదిత్యుడు అంటే పాపం సాంబుడికి కాస్త రూప మదం ఉన్నది, నేను చాలా సుందరుణ్ణి అనేటటువంటిది. అది కాస్త తొలగించడం కోసం కాస్త నారద మహర్షి ఎంటరై ప్రవేశించి దానికి ఏదో ఒక నిమిత్తాన్ని సృష్టించడం, శ్రీకృష్ణ పరమాత్మకే కోపం రావడం. ఆ కోపంలో నీవు ఏ సౌందర్యాన్ని చూసి గర్విస్తూ ఉన్నావో ఆ సౌందర్యమే నీకు లేకుండా పోవాలి అంటే కుష్టు వ్యాధితో నీవు పీడింపబడుగాక. అంటే తండ్రి శపించాడా, లేకపోతే శ్రీకృష్ణ భగవానుడుగా శపించాడా అని కాదు. అది ఎవరైనప్పటికీ గర్విస్తే లేదా ఒక పొరపాటు జరిగితే దానికి శిక్ష అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం. పరీక్ష చక్రవర్తికి గర్భస్థ పిండంగా ఉన్నప్పుడే కాపాడినటువంటి పరమాత్మ ఆ చచ్చిన పామును తీసేటప్పుడు వెంటనే ఏంటి నేనేం చేస్తున్నాను అనే ఆలోచన కల్పించవచ్చు కదండి. అలా చేసిన వాడు ఇలా ఎందుకు చెయ్యలేదు అంటే, ఇదిగో ఇంత ఫలం లోకానికి, అతడికి. లోకానికి భాగవతామృత ఫలమైతే అతడికి అమృతానంద ఆత్మ మోక్ష ఫలము. పరీక్ష చక్రవర్తి. అలానే ఇక్కడ కూడా సాంబుని యొక్క నిమిత్తంగా దాగి ఉన్నటువంటి 12 ఆదిత్యుల యొక్క
మహిమ ఈ లోకానికి తెలియాలి అనేది ఇక్కడ మనకి ఉపదేశం. చూడండి, ఇంతటి ఈ పుత్రుణ్ణి విలపిస్తే నాకు ఉపాయం ఏమిటి అని ప్రార్థిస్తే వెళ్ళు, వారణాసి వెళ్ళి అక్కడ ఆదిత్యుల్ని ప్రార్థన చెయ్యి, స్తోత్రం చెయ్యి, తపస్సు చెయ్యి అని పరమాత్మ చెప్పడం, దానికి అతడు రావడం, అక్కడ ఎప్పుడైతే ఆ ఆదిత్యుణ్ణి ప్రార్థించాడో ఆ ప్రార్థనకి అనుగుణంగా ఆకాశం నుండి ఒక 12 శ్లోకాలు 12 పత్రములుగా తాళపత్రములుగా క్రిందికి పడడం, దాన్ని తీసుకుని ఈయన పఠించడం, తద్వారా శరీరానికి పట్టినటువంటి శాపవశాత్తు వచ్చినటువంటి ఆ కుష్టు వ్యాధి అతనికి పోయింది. కుష్టు వ్యాధినే పోగొట్టగలిగినటువంటి ఆ స్తోత్రము ఏదో నడువు నొప్పి, ఏదో కంటికి మంటలో, లేకపోతే కంటికి చత్వారము, లేకపోతే బుద్ధికి జాడ్యత, మందకొడితనం అనేటటువంటివి పోగొట్టలేడా? పోగొట్టగలడు అనేటటువంటి ఆ విశ్వాసానికి, ఆ నమ్మకానికి ఇక్కడ ఒక్కొక్క ఉదంతాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇక విడిచిపెట్టడం మంచిది కాదు అనిపిస్తుంది. అంచేత 2వ ఉత్తరార్కుడి మహిమ కూడా మనం విని ముందుకు వెళదాం. కాశీపురానికి ఉత్తర దిక్కున ఉండడం వల్ల ఈ అర్కుడికి, అర్కహ అంటే సూర్యుడు అని తెలుసు కదా, ఈ సూర్యుడికి ఉత్తరార్కుడు అనేటటువంటి పేరు వచ్చింది. ఈ సూర్యుడి మహిమకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది, చెబుతాను వినండి అని అంటూ, కాశీలోనే ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు, అతడి పేరు ప్రియవ్రతుడు, పేరుకు తగినటువంటి సార్థక నాముడు. ఇక సదాచార సంపన్నుడు, మంచి శాంతిగాని ఎప్పుడు ఉంటుంటాడు. అతిథులంటే అతడికి ఎంతో ఇష్టం. అతడికి తగినటువంటి ఇల్లాలు అతని భార్య, పేరు శుభవ్రత. అన్నింటా కూడా ఆమె శుభవ్రతగానే ఉంటుంది, శుభ్రంగానే కూడా ఉంటుంది. ఇక ఆ దంపతుల సంసార జీవితం ఇలా సాగుతూ ఉండగా కొంతకాలానికి వారికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప పేరు సులక్షణ అని పేరు పెట్టారు. అన్ని లక్షణాలు బానే ఉన్నాయి, కానీ మూలా నక్షత్ర ప్రథమ పాదంలో పుట్టింది. ఆ రాశికి అధిపతి అయినటువంటి గురువు దశమ కేంద్రంలో ఉన్నాడు. ఆ శిశువు పుట్టే వేళకు పితృగండం అనేది సంభవించింది. ఇక సర్వలక్షణ సౌభాగ్య జన్మభూమిగా ఆ పాప పెరుగుతూ ఉంటే విచారంలో తండ్రి ఆయువు మాత్రం తరిగిపోతుంది. ఇక ఆ శిశువు యొక్క రూప సంపదకు పైకి ఎంత మురిసిపోతూ ఉన్నా లోపల అంతగా బాధపడుతూ ఉన్నాడు ప్రియవ్రతుడు. ఇక బుధ, గురు, శుక్రులలో ఏ ఒక్కడైనా కేంద్రంలో గాని 5 లేక 9 ఇంట గాని పంచమ నవమ కోణాలలో ఏదో ఒక కోణమందు ఉంటే శిశువు జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి అని శాస్త్రకారుల యొక్క మాట. ఇది కాస్త కొంచెం లోతుగా విమర్శించి నిర్ణయించాల్సినటువంటి విషయం. ఇక అనుభవాన్ని పురస్కరించుకుని గోచారరీత్యా దశమానికి గురుడు వస్తే సత్ఫలితం ఇవ్వడు సరికదా, ఆర్థికంగా కూడా చాలా చిక్కులు తెచ్చి పెడుతూ ఉంటాడు. ఇది ఆయా రాసుల యొక్క గమనాన్ని బట్టి జరిగేటటువంటి ఫలితాలు. ఎందుకు ఈ బ్రతుకు అని కూడా అనిపిస్తాడు ఆ పరిస్థితిలో. ఇక 2, 5, 6, 7, 9 స్థానాలకు వస్తే మేలు చేస్తాడు. దీన్ని బట్టి ఈ సులక్షణ జన్మ సమయానికి గురుడు చంద్ర లగ్నాత్తు కూడా దశమ కేంద్రంలో ఉండడంలో సముచితం అని ఆమె భావి జీవిత కాలాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఇక మూలా నక్షత్రం ప్రథమ పాదంలో పుట్టడం వల్ల పితృమరణం, గురుడు దశమ కేంద్రంలో ఉండడం వల్ల ఆమె జీవితం కూడా సక్రమంగా నడవటం లేదు. ఇక విధియనాటి చంద్రుడిలాగా సులక్షణ దినదిన ప్రవర్ధమానమయ్యింది. ఇక ఆ పిల్లకు తగిన వరుడు ఎవరా అనే విచారాన్ని కూడా తండ్రికి కలిగించింది. ఆ వివాదం అలాగే లోపల పెరిగి 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 ప్రియవ్రతుడు హఠాత్తుగా ఒకనాడు కన్నుమూశాడు. అతడి ఇల్లాలు కూడా తన భర్తని అనుసరించింది. ఇక సులక్షణ గతి ఏమిటి? తిరుగు పొరుగు మంచి చెడ్లు చూసేవారు గాని ఆదుకునేవారు గాని లేకపోవడంతో లంకంత ఇంటిలో ఆ నవ యవ్వని
ఏ రీతిగా కాలక్షేపం చేయగలదు? పాపం యథాశక్తిగా తల్లిదండ్రులకు పారలౌకిక క్రియలన్నీ చేసింది. ఇక నట్టింట ఒక్కతే కూర్చుంది. మనస్సులో లేదు. ఎలా ఉంటుంది? కనిపించిన అమ్మా నాన్నలు కనిపించకుండగానే పోయారు. వాళ్ళని మర్చిపోవడం ఎలా? ఇక తల్లి తండ్రి లేనటువంటి నిర్భాగ్య జీవితాన్ని ఈ ఇంట ఎలా ఏడవగలను? ఎలా నడపాలి? ఎలా గడపాలి అని అనుకుంటూ రూపురేఖలు అందచందాలు అన్నీ సలక్షణంగానే ఉన్నవి. ఎందుకు పనికొస్తాయి ఇవి? నా బ్రతుకు నేనయి ఏ మగవాడికి ఏమి చూసి నన్ను నేను అప్పగించుకునేది అని పాపం మనసులో చాలా బాధపడుతుంది. సహజం కదా. ఇక గుండె రాయి చేసుకుని చచ్చిపోవడం ఒక్కటే దీనికి ఉపాయము అని పాపం లోపల బాధపడుతూ కాలం గడుపుతూ ఉందండి. అటు ఇటు చూసినటువంటి ఆ యువకులు ఏదో నెపంతో వచ్చి ఆమెను చేపట్టడానికి ప్రయత్నించేవారే తప్ప ఎవరికీ సులక్షణ తన హృదయంలో చోటు ఇవ్వలేదు. సరిగదా, వివాహం నాకు వద్దు అని భీష్మ వ్రతాన్ని పట్టింది ఆ అమ్మాయి. ఎవరు? సులక్షణ. ఆ సమయంలోనే అనుకోకుండా వారణాసిలోనే ఉంటుంది కదా, ఈ ఉత్తరార్కుడిని ఆశ్రయించింది. కాశీకి ఉత్తరాన గల అర్కుడు కాబట్టి ఉత్తరార్కుడు. ఆ ఉత్తరార్క కుండంలో స్నానం చేసింది. ఆ సూర్యుడి ముందు నిష్ఠగా తపస్సు చేసింది, తపస్సు ప్రారంభించింది. అలా ఉగ్ర తపశ్చర్యలో ఉన్నటువంటి సులక్షణకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఆడ మేక చిలకెత్తలాగా సన్నిహితురాలయ్యింది. ఇది ఆడ మేక. ఇక రాత్రిపూట అక్కడ ఇక్కడ గరిక మేసి ఉత్తరార్క కుండంలో నీరు తాగి పగలంతా సులక్షణ పక్కనే ఆడుకుని మాగన్నుతో ఉండడం ఆ మేకకు ఒక నిత్యకృత్యమయ్యిందండి. ఇలా సులక్షణ మేక వ్రతం పట్టినట్లు తపోదీక్షతో చాలా కాలం అవినాభావంగా గడుపుతూ ఉన్నారు. వారి తపస్సుకు మెచ్చి పార్వతీదేవితో కూడా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, బాలా సులక్షణ, ఈ తపస్సు చాలు, మెచ్చాను, నీకు వరం ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కోరుకో అని పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆదేశించారు. ఇక దానికి సులక్షణ లేచి భక్తి ప్రపత్తులతో సంభ్రమాశ్చర్యాలతో పరమేశ్వరుడి పాదాలకు నమస్కరించి స్తోత్రం చేస్తూ, ప్రభు నాపై దయ కలిగి మీరు వరం ఇవ్వడం కోసమని వచ్చాను అన్నారు. కానీ నా మనవి ఏమిటి అంటే, చాలా కాలమైంది ఈ మేక నా దగ్గరే ఉంటూ ఒక ప్రాణ సఖిగా ఉండి మౌన ముద్రతో మావన్నుతో నేను చేసినట్టుగానే అది కూడా తపస్సు చేస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదట నోరు లేని ఈ జంతువుకి వరమిచ్చి ఆ తర్వాత నాకు దయ చెయ్యండి అని సవినయంగా ప్రార్థించింది సులక్షణ. ఆ మాట విన్నటువంటి పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ పార్వతిని చూసి, పార్వతి చూడు ఈ దేవి ఏమన్నదు. సరే, ఈ బర్కరి అంటే మేక, ఆడమేక, ఇది తరువాతి జన్మలో కాశీరాజు పట్టపు రాణికి కుమార్తె అయి పుడుతుంది. ఈ ఉత్తరార్క కుండానికి బర్కరీ కుండం అని ప్రసిద్ధమైనటువంటి నామం ఏర్పడుతుంది అని వరమిచ్చారు. ఇక తరువాత పార్వతి సులక్షణను తన చెలికత్తిగా చేరదీసుకుంది. జయ, విజయ, జయంతిక, శుభానంద, సునంద, కౌముది, ఊర్మిళ, చంపకమాల, మలయవాసిని, కర్పూర తిలక, గంధ ధార, శుభ, అశోక, కమలగంధి, చందన నిశ్వాస, మృగమదోత్తమ, కోకిలాలాప, మధుర భాషిణి, గద్య పద్యనిధి, అనుక్తజ్ఞ అనేవారు పార్వతీమాత యొక్క చెలికత్తెలట. ఇప్పుడు వారికి తోడుగా సులక్షణ కూడా ఒక ఆమె అయ్యింది. సులక్షణ బ్రహ్మచారిణిత్వము, ఉత్తరార్కుని యొక్క ఆశ్రయము అంతటి ఔన్నత్యాన్ని కలిగించాయి. అంతేకాదు జగన్మాత యొక్క ఆదరానికి పాత్రమవడం వల్ల, దీనికి కారణమేమిటి? ఉత్తరార్కుణ్ణి ఆశ్రయించడం. అంతేకాదు బ్రహ్మచారిణిగా ఉండడం,
మరి అంతేకాదు అల్ప ప్రాణి తనతోటే గడపడంతో ముందుగా ఆ ప్రాణికి వరం ఇవ్వండి అని నోరు లేనటువంటి ఆ ప్రాణి గురించి కూడా ఆలోచన చేసింది అని ఎంతటి మహోన్నత స్థానాన్ని పొందిందండి సులక్షణ. పార్వతీమాతకు చెలికత్తెగా ఆయా స్థానాన్ని పొందింది. ఆ అదృష్టం అందరికీ పడుతుందా మహర్షి? విన్నారు కదా, ఇది ఉత్తరార్క మాహాత్మ్యం అని చెప్పగా విన్నారు అగస్త్యుడు. పరమాశ్చర్యాన్ని పొందారు. ఇక మిగిలిన ఆదిత్యుల గురించి కూడా చెప్పాల్సింది అని కోరడం. అదిగో ఆ తర్వాత మనం చెప్పుకున్నామే సాంబ ఆదిత్యుడు అనేది గురించి కూడా మనం విన్నాము. సాంబ ఆదిత్యుని నిమిత్తంగానే ఆర్య ద్వాదశ స్తోత్రాన్ని కూడా మనం విన్నాము. ఇక ఆ తర్వాత ద్రౌపది ఆదిత్యుడు గురించి కూడా చెబుతూ ఉన్నారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ లక్ష్యంగా భవుడు 5 మూర్తులుగా భూలోకంలో అవతరించాడు. వారే పంచపాండవులు. భవాని ద్రుపద పుత్రికగా ఆవిర్భవించింది. పాండవులు ద్రౌపదిని పరిగ్రహించి సుఖంగా ఉండగా వారికి పెద్ద తండ్రి కొడుకైనటువంటి దుర్యోధనుడి వల్ల కష్టదశ వచ్చి వనాలకు పోవాల్సి వచ్చింది. ఇక అజేయులైనటువంటి తన భర్తల యొక్క కష్టాల్ని చూడలేక లోపల బాధపడుతూ ఉన్నటువంటి ద్రౌపది ఎలాగోలా కాలం గడుపుతూ ఒకనాడు తన భర్తల యొక్క అనుమతితో వారణాసిలో ఉన్నటువంటి ఆదిత్యుణ్ణి భజిస్తూ ఉంది, సేవిస్తూ ఉంది. ఆమె ఆరాధనకు మెచ్చి భాస్కరుడు ప్రత్యక్షమై అక్షయమైనటువంటి అన్నపాత్రను, అదే అక్షయ పాత్ర, ఆ అన్నపాత్రను ఒక గరిటను ఇచ్చి పాంచాలి ఎంతమంది అన్నార్తులు వచ్చినా రుచికరమైనటువంటి భోజన పదార్థాలను ఇస్తుంది ఈ పాత్ర. అయితే ఒక నియమం, అతిథులందరూ భుజించి లేచిన తరువాతనే నీవు భుజించాలి. ఒక్క అతిథి అయినా మిగిలి ఉండగా నీవు భుజించావా అంతే, ఆ పాత్ర రిక్త పాత్రం అయిపోతుంది, అంటే ఖాళీ అయిపోతుంది. ఇంకొక వరం ఇస్తున్నాను విను. ఈ కాశీ విశ్వేశ్వరుడికి దక్షిణ భాగంలో నువ్వు సేవించిన నన్ను ఆరాధిస్తే, అంటే నీవు నన్ను సేవించావు అటువంటి నన్ను ఆరాధిస్తే వారికి ఆకలి దప్పికలు ఉండవు. అంతేకాదు ఆరోగ్యం లోపించదు, అంటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మరొక వరం ఇస్తున్నాను విను. ఇక్కడ నన్ను సేవించడానికి ముందు నిన్ను సేవించి తరువాత నన్ను అర్చించేటటువంటి వారు నీ పాతివ్రత్య మహిమ వల్ల సర్వ రోగ విముక్తులవుతారు అని వరాలిచ్చి సూర్యుడు ద్రౌపదిని అనుగ్రహించాడు. ఇది సంగ్రహంగా ద్రౌపదాదిత్య కథ అని చెబుతూ ఇక మయూఖాదిత్యుని గురించి చెబుతాను విను అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెబుతూ ఉన్నారు. మయూఖ ఆదిత్యుడు పూర్వం ఒకసారి 3 లోకాల్లో ప్రసిద్ధమైనటువంటి పంచనద తీర్థం వద్ద సహస్రకిరణుడైనటువంటి సూర్యుడు గభస్తీశ్వరుడు అనే పేరుతో శివలింగాన్ని, మంగళగౌరి అనే పేరుతో గౌరీదేవిని ప్రతిష్ఠించి మహాతపస్సు చేశాడు. సహజంగా తన వేడి మయూఖాలతో ముల్లోకాలను తపనుడు తన తపోగ్ని జ్వాలలతో భూమి ఆకాశాల మధ్య భాగాన్ని మరింత తప్పింపచేశాడు. విమానాలతో ఆకాశ సంచారం చేసేటటువంటి వేల్పుల యొక్క ఆట కట్టినట్లయిపోయింది. కింద మీద ఎక్కడ చూసినా ఆదిత్యుని యొక్క మయూఖములంటే కిరణములే. స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తంతా కూడా అట్టుడికి పోతూ ఉంది. ఇక జగత్తుకి ఆత్మ సూర్య ఆత్మ జగతస్తస్థుషశ్చ అని మనకి సూర్యోపనిషత్ చెబుతుంది. అందుచేత వేదం చెప్పినట్లుగానే ఆ సూర్యుడే లోకాన్ని, అంటే జగత్తుకంతటికీ ఆత్మగా ఉన్నటువంటి సూర్యుడే ఈ జగత్తుని ఇంతగా తపింపచేస్తే ఇక దీన్ని రక్షించేటటువంటి రక్షకుడెవరు? ఇక లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా హాహాకారాలు చేశారండి. ఆ యొక్క ఆర్తనాదాలతో వ్యాకులత్వాన్ని పొందింది జగత్తు అంతా. మనకి ఈ మధ్య కాలంలోనే వేసవి కాలంలో అనుభవించినటువంటి ఆ ఉష్ణోగ్రతని గుర్తు తెచ్చుకుంటే ఎంత వేడి!
గతంలో ఇంత ఉష్ణోగ్రత ఉన్నట్టుగా అనిపించలేదు, కానీ ఈ సంవత్సరం మనకి చాలా అధికంగా అనిపించింది. కారణం ఏదైనా కావచ్చు, మన పాప కృత్యాలు కావచ్చు, అందరి యొక్క సామూహిక అధార్మిక నడత కావచ్చు, లేదా కోవిడ్ ప్రభావం అనేటటువంటి ప్రకృతి యొక్క విజృంభణ కావచ్చు. ఇదిగో ఇక్కడ కూడా ఆ సూర్యుని యొక్క ఆ అనంత కిరణాలతో భూమిని ఆకాశాన్ని కూడా చుట్టుముట్టేసి తప్పింపచేస్తూ ఉన్నాడు. అలాంటి కష్ట దశలో అష్టమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు, అష్టమూర్తి భృతుదేవ పూజనం అని మనకి ఉపదేశ సారంలో భగవాన్ రమణ మహర్షి అంటారే. అష్టమూర్తులు ఎవరా? అష్టమూర్తులు అని అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, సూర్యుడు, చంద్రుడు, యజమాని. అవే మనకి అష్టమూర్తులుగా అష్టక్షేత్రాలలో అష్టలింగములుగా ఉన్నటువంటి ఆకాశము చిదంబరేశ్వరుడు, వాయువు శ్రీకాళహస్తీశ్వరుడు, అగ్ని అరుణాచలేశ్వరుడు, జలము జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగేశ్వరుడు, ఇక పృథ్వీ కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుడు, సూర్యుడు కోణార్క్ సూర్యలింగం, ఇక శీతాంశుకుండం చంద్రలింగం, యజమాని లింగము ఖాట్మాండ్ నేపాల్ అంటామే, ఖాట్మాండ్లో ఉన్నటువంటి పంచముఖేశ్వరుడు. ఇవి అష్టమూర్తులు. ఈ అష్టమూర్తులుగా ఉన్నటువంటి వాడే పరమేశ్వరుడు. అదిగో అటువంటి ఆ పరమేశ్వరుడు అష్టమూర్తులుగా ఒకడై ఉన్నటువంటి ఈ సూర్యునికి దర్శనమిచ్చి, ఆదిత్య, నీవు తపస్సు చేస్తూ ఉన్నావు, నీ కిరణాలతో లోకమంతా తప్పింపబడుతూ ఉంది, చాలించు, నీ తపస్సు చాలించు, నీ కోరిక ఏమిటో చెప్పు, నేను నెరవేరుస్తాను అని చాలా మృదువుగా చెప్పాడు పరమేశ్వరుడు. ఇక అప్పుడు ఇంద్రియాలను అన్నింటినీ నిరోధించి నిశ్చలమైనటువంటి ధ్యాన సమాధిలో ఉండడం వల్ల సూర్యుడికి విశ్వేశ్వరుని మాట వినబడలేదని. ఇక శివుడు 2-3 సార్లు అన్నప్పటికీ కూడా వినిపించలేదు. ఇక సూర్యుడి యొక్క మనోదీక్షను గురించి మహాతపస్సంతాపాన్ని పోగొట్టే అమృత హస్తంతో సూర్యుణ్ణి పరమేశ్వరుడు ఒక్కసారి స్పృశించారు, అంటే తాకారు. ఎప్పుడైతే పరమేశ్వరుని యొక్క ఆ చల్లని చెయ్యి, ఆ చల్లని హస్తం తాకిందో అప్పుడు అమృత స్థితిని పొందాడట. అంతవరకు ఎంతో ఉష్ణోగ్రతలో తపస్సు అని అన్నప్పుడే మనస్సు తప్పిస్తుంది, హృదయం తప్పిస్తుంది, ఇంద్రియాలు తప్పిస్తాయి, శరీరం తప్పిస్తుంది. ఈ తాపం బయటికి కూడా కక్కుతుంది, పొక్కుతుంది. సామాన్యుడి యొక్క తపస్సుకే చుట్టుప్రక్కల వాతావరణంలో మార్పు వస్తుంటే, అలాంటిది సూర్య భగవానుడి యొక్క ఆ తపస్సుకి అసలే ఉష్ణోగ్రత ఎక్కువగా, ప్రకాశము అనేటటువంటి వేడి కలిగినటువంటి వాడు. దానితో ఈ తపస్సు చేయడంతో ఆ తపోగ్నికి లోకమంతా ఇంతగా వ్యాకులత్వాన్ని పొందింది. ఇక అందుకని చివరికి పరమేశ్వరుడు తన చల్లని అమృత హస్తంతో ఎప్పుడైతే తాకారో అప్పుడు సూర్యుడు, అంతవరకు తప్పింపబడినటువంటి తప్పిస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఆ అమృతత్వ స్థితిని పొంది ఆనందమూర్తి అయ్యాడు. ఇదిగో అప్పుడు అల్లనల్లన అంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి దివ్యమూర్తులుగా ఉన్నటువంటి ఎదుట ఉన్నటువంటి ప్రత్యక్షమై దర్శనం ఇస్తూ ఉన్నటువంటి గౌరీ శంకరుల్ని దర్శనం చేసుకున్నాడు. వెంటనే లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతేకాదు ఒక పరమార్థ గంభీరంగా విశ్వేశ్వరుణ్ణి, అమ్మ మంగళ గౌరిని స్తుతించాడు. దేవదేవ జగతాంపతే విభో భర్గ భీమ భవ చంద్రభూషణ భూతనాథ భవ భీతిహారక త్వాం నతోస్మి నత వాంఛిత ప్రదా వామదేవ శశికంఠ శూలభృతే చంద్రశేఖర ఫణీంద్రభూషణ కామకృత్ పశుపతే మహేశ్వర త్వాం నతోస్మి నత వాంఛిత ప్రదా విశ్వరూప పరరూప వర్జిత బ్రహ్మజింహరహితామృత ప్రద వాంగ్మనో విషయ దూర దూరగా త్వాం నతోస్మి నత వాంఛిత ప్రద అని
శివుని గురించి స్తుతించి ఆపై అమ్మ గురించి మంగళ గౌరీదేవిని స్తోత్రం చేస్తున్నారు. శ్రీమంగళే సకల మంగళ జన్మభూమే శ్రీమంగళే సకల కల్మషతూలవన్నే శ్రీమంగళే సకల దానవదర్పహంత్రే శ్రీమంగళేఖిలమిదం పరిపాహి విశ్వం. మాతర్భవాని భవతి భవతీవ్ర దుఃఖ సంభారహారిణి శరణ్యమిహాస్తి నాన్యా ధన్యాస్తయేవ భువనేషు తయేవ మాన్యా యేషు స్ఫురేత్ తవ శుభః కరుణాకటాక్షః. మాతస్తవాంఘ్రియుగళం హృదిస్థం యస్యాస్తి తస్య భువనం సకలం కరస్థం. యో నామతే జపతి మంగళ గౌరి నిత్యం సిద్ధ్యష్టకం సపరిముంచతి తస్య గేహం అని గౌరీ శంకరులను స్తుతించారు. ఏమిటి దీని అర్థము అంటే, దేవదేవా జగతాంబతే జగత్తులకు నాథుడా, హే విభో ప్రభో భర్గ, నీ పేరు భర్గుడే, నా పేరు భర్గుడే, ప్రకాశ స్వరూపులం కాబట్టి. భీమ అత్యంత బలం పరాక్రమము కలిగినటువంటి వాడ. భవ అంటే జగత్తుకు జన్మస్థానమైనటువంటి వాడ. భవ చంద్రభూషణ, చంద్రుణ్ణి అలంకరించినటువంటి వాడ. భూతనాథ, పంచభూతములకు అధిపతివైనటువంటి నాథ. భవ భీతి హారక, పుట్టిన తర్వాత చస్తానేమో అనేటటువంటి భయాన్ని హరించేటటువంటి వాడా. త్వాం నతోస్మి నత వాంఛిత ప్రద, ఎవరైతే నీకు నమస్కరిస్తారో వాళ్ళ వాంఛలను అన్నింటినీ ప్రసాదించేటటువంటి నీకు నేను నతోస్మి నమస్కరిస్తున్నాను అని మొట్టమొదటి శ్లోకం. వామదేవ, భగవంతుడికి వామదేవుడు అనేది కూడా ఒక నామం ఉందండి. శశికంఠ, శిరస్సు యందు చంద్రుని కలిగినటువంటి కంఠము కలిగినటువంటి వాడా. శూలభృతే, త్రిశూలాన్ని ధరించినటువంటి వాడా. చంద్రశేఖర, చంద్రుణ్ణి ఒక ఆభరణంగా ధరించినటువంటి వాడా. ఫణీంద్ర భూషణ, ఇంద్రులు ఫణీంద్రులు అంటే సర్పములలో మంచి జాతి సర్పములు, రాజ సర్పములు ఎవరైతే ఉన్నారో వాటినే ఆభరణములుగా ధరించినటువంటి వాడా. కామకృత్ పశుపతే మహేశ్వర, కామకృతు అసలు సంకల్పాన్ని కలిగించేటటువంటి వాడు, సృష్టించేటటువంటి వాడివి కూడా నీవే. అంతేకాదు పశుపతే, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ ప్రాణులు పశువులు, మరి వాటన్నిటికీ పతి ఎవడివి? నీవే. మహేశ్వర, మహాన్ ఈశ్వర మహేశ్వర. త్వాం నతోస్మి నత వాంఛిత ప్రద, అటువంటి నీకు నమస్కారం చేసేటటువంటి వాళ్ళందరి యొక్క కోరికలు నెరవేర్చేటటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. విశ్వరూప, విశ్వమంతా వ్యాపించి నిండి నిబిడీకృతమైనటువంటి వాడా. పరరూప వర్జిత, ప్రకృతి అనేటటువంటి అన్యమైనటువంటి రూపములను విడిచిపెట్టినటువంటి వాడా. బ్రహ్మ జిహ్మ రహితామృత ప్రద, బ్రహ్మకు ఒక జిహ్మ అంటే శిరస్సుని లేకుండా చేసినటువంటి వాడా. అంతేకాదు అమృత ప్రద, అమృతాన్ని ప్రసాదించినటువంటి వాడా. వాంగ్మనో విషయ దూర, వాక్కుకి మనస్సుకి విషయంగా ఉండవు, అంటే ఆబ్జెక్ట్గా ఉండవు. ఎలా ఉంటావు? సబ్జెక్టుగా ఉంటావు. అంటే గ్రహింపబడేటటువంటి దానిగా ఉండవు, గ్రహించడానికి మూలశక్తిగా ఉంటావు. అందుచేత వాంగ్మనో విషయ దూర, దూరగా. అంతేకాదు నీవు దూరంగా ఉంటావు, వాటిని దూరంగా కూడా నెట్టేస్తూ ఉంటావు. అటువంటి నీకు నతోస్మి నమస్కరిస్తూ ఉన్నాను. ఎవరైతే నీకు నమస్కరించారో వాళ్ళ యొక్క వాంఛలను నెరవేర్చేటటువంటి హే భగవన్ అని. ఇక అమ్మ మంగళగౌరిని. శ్రీమంగళే, మంగళ స్వరూపం అంటేనే సర్వమంగళం. శ్రీమంగళే ఐశ్వర్యమంగళే సకల మంగళ జన్మభూమి, మంగళ ప్రదములైనటువంటివి పుష్పము, పసుపు, కుంకుమ, బంగారము, ఇలాంటివి కొన్ని మంగళకర ద్రవ్యములు. అలానే పుస్తకము, ఇటువంటి
మంగళకరమైనటువంటి వస్తువులను ఎప్పుడూ క్రింద పెట్టకూడదు. అంతేకాదు, అలాంటి మంగళకరములైనటువంటి వాటన్నింటికీ కూడా జన్మభూమిగా ఉన్నటువంటి దానివమ్మ. సకల మంగళ జన్మభూమి శ్రీమంగళే, మరలా మరలా పిలుస్తూ ఉన్నారు శ్రీమంగళే. సకల కల్మషతూలవన్నే, పాపములు అనేటటువంటి వాటిని అన్నింటినీ దూదిలాగా కాల్చి పడేసేటటువంటి హే అగ్నిస్వరూపమా అమ్మా. శ్రీమంగళే సకల దానవ దర్పహంత్రే, హే శ్రీమంగళాదేవి, సకల అంటే దానవులు రాక్షసులైనటువంటి వారి అందరి దర్పమును హరించినటువంటి దాన. ఆ రాక్షసుల యొక్క దర్పాన్ని అణిచిపెట్టడం కోసమనే కదా ఎన్నోసార్లు ఎన్నో రూపాలు ధరించి కాడికగా, కుముదగా, చెండిగా, మహిషాసుర మర్దినిగా, చండముండాసురులను సంహరించడానికి ఒక చాముండిగా ఓ అనంత రూపాలను ధరించి వచ్చావమ్మా. అంతేకాదు, శ్రీమంగళే అఖిలమిదం పరిపాహి విశ్వం, ఇదిగో ఈ విశ్వాన్నంతటిని నీవు మాత్రమే రక్షించగలవు, రక్షించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. అంతేకాదు, హే మాత, అమ్మా భవానీ, భవతీ భవతీవ్ర దుఃఖ సంభార హారిణి, నీవు ఉన్నావే భవతీవ్ర, ఈ పుట్టడం వల్ల కలిగినటువంటి భరించరాని అతిశయించినటువంటి దుఃఖములను అన్నింటినీ కూడా హరించేటటువంటి హే శక్తి స్వరూపిణి, శరణ్యమిహాస్తి నాన్య, నీవు తప్ప మరొకరు నా అన్య శరణ్యం, మరొక దిక్కే లేదు, మరొక శరణే లేదమ్మా నీవు తప్ప. ధన్యాస్తయేవ భువనేషు తయేవ మాన్య, ఎవరైతే నీ శరణు చొచ్చి నిన్ను ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళు 14 భువనములలో కూడా వాళ్ళు ధన్యులు. అంతేకాదు, వాళ్లే మాన్యులు అంటే గౌరవించదగినటువంటి వారు. యేషు స్ఫురేత్తవ శుభ కరుణా కటాక్ష, ఎవరికి నిన్ను ఆశ్రయించాలి అనేటటువంటి స్ఫురణ కలుగుతుందో అటువంటి వారి యందు నీ కరుణా కటాక్షములు కలిగి తీరుతాయి. అటువంటి శక్తి స్వరూపిణిగా అమ్మా నీవు అని అంటూ, మాతః అమ్మా తవ అంఘ్రియుగళం హృదిస్థం, నీ యొక్క ఈ పాద పద్మములు ఉన్నవే, ఆ పాద పద్మములు ఎవరి హృదయంలో స్థా ఉంటాయో, యస్యాస్తి తస్య భువనం సకలం కరస్థం, ఎవడి హృదయంలో నీ పాద పద్మములు ఉంటాయో అటువంటి వాడికి సకల భువనములు అరిచేతిలో ఉంటాయమ్మా. యో నామతే జపతి మంగళ గౌరి నిత్యము, అమ్మా ప్రతినిత్యము నీ యొక్క ఈ మంగళ గౌరి అనేటటువంటి నామాన్ని జపిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి సిద్ధ్యష్టకం సపరిముంచతి తస్య గేహం, అటువంటి వాడికి అన్నీ సిద్ధిస్తాయి. అంతేకాదు, అతడు మోక్షాన్ని పొందుతాడు అని స్తోత్రం చేశారు. ఈ రీతిగా ఎప్పుడైతే అతడు సూర్య భగవానుడు పార్వతీ పరమేశ్వరులను స్తోత్రం చేశారో అప్పుడు దానికి గౌరీ శంకర్లిద్దరూ చాలా సంతోషించి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, ఆదిత్య, నీవు చేసినటువంటి ఈ స్తోత్రానికి నేను చాలా సంతోషించానయ్యా. ఈ స్తోత్రాలు శ్రద్ధాభక్తితో ఎవరైతే నిత్యము పఠిస్తారో వారికి సాంసారిక బాధలు ఉండవు. నీవు ఈ పంచనద తీర్థంలో ప్రతిష్ఠించినటువంటి ఈ లింగమూర్తికి గభస్తి ఈశ్వరుడు, గభస్తీశ్వరుడు అనేటటువంటి పేరు సార్థకమవుతుంది, ప్రసిద్ధమవుతుంది. ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి ఈ శివమూర్తిని ఆరాధించినటువంటి వారికి పునర్జన్మ ఉండదు. ఇక నీకు ఒక చక్కని పేరు పెడుతున్నాను విను అని అంటూ, నీవు చేసినటువంటి ఈ మహా తపస్సులో నీ మయూఖాలు మాత్రమే అంతటా కనిపించాయి. అంటే నీవు చేసిన తపస్సులో నీ కిరణాలే కనిపించినవి, నీవు కనిపించలేదు. కాబట్టి ఈనాటి నుంచి నీవు మయూఖ ఆదిత్యుడుగా, మయూఖాదిత్యుడుగా పేరు పొందుతావు, ప్రసిద్ధుడు అవుతావు. ఇక్కడ నిన్ను ఆరాధించినటువంటి వారు యావజ్జీవము సుఖ సంతోషాలతో గడిపి ముక్తి పొందుతారు అనే వరాలిచ్చి పరమేశ్వరుడు గౌరితో సహా అంతర్హితుడయ్యారు. అగస్త్య మహర్షి
ఇదయ్యా మయూఖాదిత్యుని యొక్క వృత్తాంతము. ఇక ఖగోల్క ఆదిత్యుడు గురించి నేను వివరిస్తాను విను అంటున్నారు. ఖఖ ఉల్క ఖగోల్క ఆదిత్య, ఖగోల్క ఆదిత్య, ఇతడి గురించి తెలియచేస్తూ ఉన్నారు. అంటే చూడండి, ప్రతి ఉదంతం ద్వారా అక్కడ ప్రజలకు ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అంత అన్నేళ్ళు అంత కష్టపడి తపస్సు చెయ్యాల్సిన అవసరం లేదు. నిన్ను ఇక్కడికి వచ్చి అర్చిస్తే, ఆరాధిస్తే, ఇక్కడ నీకు నమస్కరిస్తే ఇదిగో ఈ ఫలితాలు వాళ్ళు పొందుతారు అని ఆ నిమిత్తంగా ఎవరో ఒక దేవత ఏదో ఒక రీతిగా, అందున విశేషించి ద్వాదశ ఆదిత్యులలో ఇప్పటికి మనం 3 ఆదిత్యుల గురించి చెప్పుకున్నాము. అంచేత వీళ్ళ నిమిత్తంగా ఏం జరుగుతుంది? లోకానికి క్షేమం కలుగుతుంది. ఇక ఖగోల్క ఆదిత్యుడి గురించి విందాం. ఈ కథ అనడానికి వినడానికి కూడా ఆనందంగా ఉంటుంది. అగస్త్య మహర్షి కశ్యప ప్రజాపతి భార్యల్లో కద్రువ, వినత అక్కా చెల్లెళ్ళు, ఏకభర్తృకలు. అంటే అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒక ఆయన్నే భర్తగా చేసుకున్నారండి. అయితే అవడం వల్ల అని కాదు, కానీ ఏకోదర సంజాతలు, అంటే ఒకే గర్భం నుంచి పుట్టినటువంటి వాడు. కశ్యపుణ్ణి వివాహం చేసుకున్నారు. కాపురానికి వచ్చిన తర్వాత కొంతకాలం బానే ఉన్నారు, అన్యోన్యంగానే ఉన్నారు. కానీ ఒకనాటి సాయంకాలం ఆశ్రమానికి అల్లంత దూరంలో ఉన్నటువంటి సముద్ర తీరంలో విహారానికి వెళ్ళి మల్లె పువ్వులాగా మెలమెలలాడుతూ ఉన్నటువంటి ఒక గుర్రాన్ని చూశారు. ఇది మనకి తెలుగు నాట్యంలో కూడా వస్తుందండి ఈ కథ. ఇక ఇద్దరూ చూసి, ఆహా ఎంత తెల్లని గుర్రం అని ఆశ్చర్యంగా అన్నది వినత. ఆ గుర్రం పాల సముద్రం నుంచి పుట్టినటువంటి ఉచ్చైశ్రవం. నిజంగా అది తెల్లనిదే. దాని మేని ఛాయ గాని తెల్ల తామరకు అలాగే సముద్రపు నురుగుకు సాటిగా ఉంది. వినత మాట విన్నటువంటి కద్రువ మరేమి బుద్ధి పుట్టిందో కాని ఒక అపహాస్యంగా నవ్వుతూ, సోదరి కనుచీకటిగా మాట్లాడుతూ ఉన్నావు, దాని తోక ఎంత నల్లగా ఉందో చూడు. నీలాలు తీగలు చేసి అతికించినట్లు లేదు, శరీరమంతా అంత తెల్లగా ఉండి తోక మాత్రం నల్లగా సృష్టించడంలో ఆనందం అని అనిపిస్తుంది అని కద్రువ అందండి. అంటే చాలా మందికి ఒకరు ఒక మాట అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేరండి. యాక్సెప్ట్ చేస్తే మనం ఏదో చిన్నవాళ్ళము అని అనుకుంటారండి. దాన్ని ఏదో కాదనాలి. పోనీ అది నిజంగా కాదు అయితే పర్వాలేదండి. నిజంగా కాకపోయిన దాన్ని మార్చడం కోసం ఎన్ని పాట్లు పడాలి, ఎంత తిప్పలు పడాలి, దానివల్ల చివరికి ఫలితం ఎంత వస్తుంది అనేటటువంటిది ఈ అక్కా చెల్లెళ్ళ యొక్క గాథ ద్వారా మనకి తెలుస్తుందండి. సరే, వినత ఉన్న విషయాన్నే చెబితే కద్రువ దాన్ని కాదు అని అంటూ శరీరమంతా తెల్లగానే ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉంది అని అన్నది. వినత కూడా నవ్వి తను ఏ రీతిగా హేళనగా నవ్విందో తిను కూడా నవ్వింది. లేదు లేదు సోదరి, సరిగా చూడకుండా నువ్వు అలా అంటున్నావు. ఒక్కసారి చూడు, సంధ్యా సమయంలో చీకటి పడుతున్నప్పటికీ కూడా ఆ గుర్రం యొక్క ఆ తెలుపు రంగు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. తోక నల్లగా ఉందని హేళనగా అంటావేమిటి అని వినత అందని. ఒక్కొక్కసారి ఏమవుతుందో ఎవరికీ తెలియదు కానండి, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే మాట 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 పెరిగి అది ఎంతవరకు వెళుతుందో చెప్పలేము. అది భార్యాభర్తలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, గురువు శిష్యులు కావచ్చు, మేబీ ఎవరైనా కావచ్చండి. ఇలా మొత్తానికి ఇద్దరు వాదించుకుంటున్నారండి. ఒకరు అవునంటే రెండో వాళ్ళు కాదు, అవును కాదు, అవును కాదు. ఇక వీళ్లలో కద్రువ అనేటటువంటి ఆమె తమోగుణ ప్రధానంగా ఉంటుంది, తామస వ్యక్తి. మనకి భగవద్గీతలో ఎంత చక్కగా వివరణ ఇచ్చారండి ఆ గుణత్రయ విభాగ యోగము. అంటే సృష్టి అంతా కూడా సత్వరజస్తమో గుణాలతో నిండి ఉంటుంది. అదే ప్రకృతి, అదే మాయ కూడా. అయితే ఉన్నటువంటి ఆ గుణాలలో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం అధికంగా ఉంటుంది. ఈ ఉన్నటువంటి ఈ అధిక గుణాల వల్ల ఏమవుతుంది, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది. దానిలో సత్వగుణంగా ఉన్నటువంటి వాళ్ళు గప్చిప్గా ఉంటారండి, వదిలేస్తారండి. ఇక రజోగుణంగా ఉన్నవాళ్ళు దాన్ని మీదే నిలబడతారండి.
ఇక తమో గుణంగా ఉన్న వాళ్ళు మూర్ఖంగా వాదిస్తారండి. ఈ తమస్సు రజస్సే చాలా పెద్ద ప్రమాదకారి అనేది మనకి స్వామి చాలా సుస్పష్టంగా, బహుశా అంత సుస్పష్టంగా ఎక్కడా చెప్పలేదేమో అనిపిస్తుంది. మొత్తానికి ఎక్కడో ఒక చోటంటూ చెబితే మనల్ని మనం స్టడీ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కాస్త ఉపాయంగా అంటే వీలవుతుందండి, అవకాశం ఉంటుంది. ఇక్కడ కద్రువు ఎవరు? తామస వ్యక్తి. ఇదిగో పందెం కొని ఎప్పుడైతే అవును కాదు అనేది ఊరుకోవచ్చు కదండి, పందాల వరకు ఎందుకు పోవాలండి? అక్కడే ఉందండి ఆ మూర్ఖత్వము, ఆ తమస్సు, ఆ రజస్సు అనేటటువంటి దాని ప్రభావం చూపిస్తూ ఉంది. ఏం కాదు, నువ్వు నేను అవునంటే కాదంటున్నావు, నీతో పందెం వేద్దాం, దాని తోకనే నువ్వన్నట్లే తెల్లగా ఉంటే నేను నీకు దాసీనవుతాను, నల్లగా ఉంటే అని గద్దించినట్టు అడిగిందండి. వినత అమాయకురాలు, అంటే సత్వగుణంగా ఉంటుంది. నల్లగా ఉంటే నేను నీకు ఊడిగం చేస్తాను, తెల్లగా ఉంటే నువ్వు నాకు ఊడిగం చెయ్యి అందండి. అంటే వినత చాలా విశ్వాసంతో చెప్పిందండి. ఎందుకని? కనిపిస్తూ ఉందండి. కానీ ఈమె అహంకారానికి పోయి, తమో గుణానికి లోనైపోయి ఊరికే ఉన్నదాంటి పందెం కాసింది. పందెం కాసింది, మరి అది నల్లగా ఉంటే నువ్వు నాకు ఊడిగం చెయ్యాలి, అది తెల్లగా ఉంటే నేను నీకు చేస్తాను అన్నాడు. సరే అయితే పొద్దుపోయింది కదా, తర్వాత చూద్దాము అని ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు కాదు, రేపు సూర్యోదయం అయిన తర్వాత ఇద్దరు వచ్చి చూద్దాము, అప్పుడు తేల్చుకుందాము అని ఏ కశ్యప ప్రజాపతి ఉన్నారు అక్కడ ఆ కుటీరానికి ఇద్దరు వెళ్ళారండి, అతని భార్యలు కదా. సరే, కొంత రాత్రి అయిన తర్వాత కద్రువ తన కొడుకుల్ని పిలిచిందండి. కద్రువ యొక్క కొడుకులు సర్పము, అందరూ పాములే. పాము అంటేనే మనందరికీ తెలుసు నల్లగా ఉంటుంది. వాటిల్లో కొన్ని కొన్ని పాములు ఇంకా బాగా చీకటి అంత నల్లగా, యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళ జుట్టు ఎంత నల్లగా ఉంటుందో, హెయిర్ డైయింగ్ చేసుకునే వాళ్ళతో కూడా నల్లగానే చెప్పుకోవచ్చు అనుకోండి. ఎందుకంటే అసలు నలుపు కన్నా ఈ నలుపు ఇంకా ఎక్కువ నల్లగా ఉంటుంది. మొత్తానికి అలా నల్లటి వన్నె కలిగినటువంటి ఆ పాముల్ని పుత్రుల్ని పిలిచింది, పందెం కథ చెప్పింది. మీలో కాస్త నల్లగా ఉన్నవాళ్ళు వెళ్ళి ఆ ఉజ్జయిశ్రవానికి, అంటే ఆ గుర్రం తోకకి పైనుంచి కింద వరకు నల్లగా కనిపించేట్టుగా కదలకుండా అల్లుకుపోయి ఉండాలి అని ఆజ్ఞాపించింది. చూడండి, అంటే కన్నందుకు పిల్లలకి అధర్మపు ప్రేరణ కాదండి, ఇవ్వగలిగితే ధర్మపు ప్రేరణ ఇవ్వాలండి. లేకపోతే కాముగా ఉండాలండి, నిశ్శబ్దంగా. తను అభిమానానికి పోయింది, అహంకారానికి లోనైన కారణంగా పిల్లల్ని అధర్మం చెయ్యమని ఆజ్ఞాపించింది. అయితే దానికి ఎవ్వరూ వాళ్ళు ఒప్పుకోలేదండి. పైగా కొందరు అంటారండి, అమ్మా ఇది నీతివంతమైనటువంటి పని కాదు కదమ్మా, నీవు ఎలా మాకు తల్లివో వినత కూడా మాకు తల్లే కదా, అంచేత ఎందుకు వచ్చిన తగువమ్మా ఇది, అయినా నీవు వినత ఇద్దరు అక్క చెల్లెళ్లే కదమ్మా, మీ ఇద్దరి అక్క చెల్లెళ్ళు ఈ తగాదా ఏమిటమ్మా అని పాపం పిల్లలందరూ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఆమెను మోసగించాలని అనుకుంటున్నావు, నిజాన్ని తేల్చుకుంటే పర్వాలేదు, నీవు పినతల్లిని మోసగించాలని అనుకుంటున్నావు, మంచిది కాదు కదమ్మా అని పిల్లలందరూ సలహా ఇచ్చేసరికి రాజసము తామసంగా ఉన్నప్పుడండి ఎవరైనా దానికి విపరీతంగా విరుద్ధంగా సలహాలు ఇస్తే ఒళ్ళు మండిపోతుంది కదండి. ఇక్కడ ఈవిడికి కూడా అదే పరిస్థితి ఏర్పడిందండి. ఏమిట్రా, నా మాటకి ఎదురు చెప్తున్నారా, మీరంతా అగ్గిలో పడి చచ్చిపోండ్రా అని శపించింది. ఎవరు? కద్రువ. ఇదిగో జనమేజయ మహారాజు పరీక్ష చక్రవర్తికి కలిగినటువంటి ఆ శాపాన్ని ఆ కళ్ళ ముందే తండ్రి ఆ తక్షక విషాగ్నికి భస్మం కావడం చూసి సహించలేక, ఏ సర్ప కారణంగా నా తండ్రి అసువులను బాసారో అటువంటి
సర్పాలన్నింటినీ కలిపి ఉద్దేశించి నేను యాగం చేస్తానని సర్పయాగం చేశారు. అదిగో ఈమె ఇచ్చినటువంటి శాపము అప్పుడు వాళ్లకు ఫలిస్తుందన్నమాట అని చాలా దారుణంగా శపించింది, తిట్టింది. ఇక మా యోగం తప్పించడానికి ఎవరు కర్తలు, అలాగే కాని అని ఆ పిల్లలందరూ వెళ్ళిపోయారండి. ఇక ఎందుకీ బాధ అని వాటిల్లో ఒక 4 కొండిక పాములట. అవి వచ్చి, అమ్మా నువ్వు చెప్పినట్టుగానే మేం చేస్తాము, నువ్వు శాంతించు, ముందు కోపాన్ని దిగమింగుకో, ఆ తెల్లగుర్రం తోక నల్లగా కనిపించేట్లుగానే కదా నువ్వు చేయమంటున్నావు, అలాగే చేస్తాము. అంతే, తెల్లవారింది. తూర్పున సూర్యుడు ఉదయించాడు. కద్రువ వినతను పిలిచి, కద్రువే పిలిచింది, రావే గుర్రాన్ని చూద్దాము అని తొందర పెట్టింది. వినత కద్రువ యొక్క అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెంట వెళ్ళింది. కనిపించేంత దగ్గరగా వెళ్ళారు ఇద్దరు. ఆగు అందండి. దగ్గరగా ఇంకా వెళితే పళ్ళు కళ్ళు ఊడేట్టుగా తంతుంది. అది దగ్గరికి వెళితే మరలా చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందో అని భయం కదండి. అంచేత ఇక్కడ తన యొక్క స్వభావంతో వినతను ఆజ్ఞాపించింది. మరి దగ్గరికి వెళితే అది కాలుతో తన్నితే మన కళ్ళు రెండూ ఊడిపోతాయి సుమా, వద్దు, జాగ్రత్త, ఇదిగో ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా, ఇంత దూరం నుంచే చూద్దాము అని చెప్పింది. అయినా స్పష్టంగానే కనిపిస్తూ ఉంది కదా అని చెప్పడంతో వినత కూడా గుర్రపు తోక చూసింది. పాపం, ఆ తోక నల్లగానే ఉంది అని చూడడంతో వినత ముఖం కూడా నల్లబడిపోయిందండి. ఎందుకని? తాను నిజంగా తెల్లదాన్నే చూశానే, నిన్న తెల్లగానే ఉంటే చూశాను, ఇవాళ ఎందుకు ఇలా నల్లగా మారింది అని అనుకుంటూ, సరే అయితే నేనే ఓడిపోయాను, ఈ క్షణం నుంచి నీకు నేను దాసిని, నువ్వు ఏ పని చెప్పినా చేస్తూ నీ ఆజ్ఞకు లోనై ఉంటాను పదా అని ఇంటికి వచ్చిందండి. ఇక కద్రువ ఆనందానికి అవధులు లేవు. వినత కొడుకు గరుత్మంతుడు కద్రువ చెప్పినటువంటి పనులన్నీ ఇంట బయట చేస్తూ ఆ కద్రువ ఆ గరుడుని పిలిచి, ఇదిగో నా పిల్లలందరినీ నీ భుజం మీద ఎక్కించుకొని అలా ఆకాశంలో విహారం చేయించి తీసుకుని రావాలి అని చెబితే అలానే తీసుకుని వెళ్ళడం. ఎవరైనా కిందకి పడిపోయారా, కుదరదు అని శాసించడం. ఎందుకంటే ఒక దాసీపుత్రుని ఎలా శాసించాలో అలా శాసిస్తూ ఉంటే ఇలా కొంతకాలం గడిచిందటండి. ఇక ఒకనాడు గరుత్మంతుడికి చాలా విసుగొచ్చింది. ఎంతకాలం నా తల్లి నేను ఈమెకు ఇలా సేవలు చెయ్యడం, ఊడిగం చెయ్యడం అని, అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు దాస్యం చేస్తున్నావమ్మా అని విషయం అడిగాడు. అడిగితే అంతా ఆ తల్లి చెప్పింది. సరే అయిపోయింది, దాని గురించి ఆలోచన చేసి విచారించి బాధపడి లాభం లేదు. ఏం కావాలంటే అది తెచ్చి ఇస్తాను, మనకి ఈ దాస్యం పోయే ఉపాయం చెప్పవలసింది అని ఆమెనే అడుగు నీవు అని తల్లితో గట్టిగా చెప్పాడండి గరుడు. దానితో వినత పాపం ఏమీ చెయ్యలేక పుత్రుడు చెప్పినటువంటి మాట ప్రకారం కద్రువు దగ్గరికి వెళ్ళింది. దాస్య విముక్తికి ఉపాయం ఏమైనా చెప్పు కద్రువ, నీకేం కావాలంటే అది నా కొడుకు నీకు ఇస్తాడు, కానీ మాకు విముక్తి కావాలి అని అడిగిందండి. ఇక అప్పుడు ఆమె ఆలోచించిందండి. దేవలోకంలో ఇంద్రుడి యొక్క అధికారంలో ఉన్నటువంటి అమృతాన్ని తెచ్చి నా కొడుకులకి ఇస్తే ఆ క్షణమే మీకు దాస్య విముక్తి అవుతుంది అని కద్రువ చాలా గంభీరంగా చెప్పింది. ఇక వినత వెళ్ళి ఆ మాట కొడుకుకు చెప్పగానే, ఓస్ ఇంతేనా, ఇక్కడ ఉన్నట్టుగానే అమరావతికి వెళ్ళి నేను అమృతం తెస్తాను, ఇట్టే తెచ్చేస్తా, దీవించి పంపమ్మా అని ఆ గరుత్మంతుడు తల్లి పాదాలకు నమస్కరిస్తే ఆ తల్లి విజయీభవ అని దీవించిందండి. ఇక గరుత్మంతుడు చాలా వేగంతో, మహావేగంతో రెక్కలు అల్లార్చుతూ ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ అమరావతికి వెళ్ళాడు. సరాసరి ఆ నందనవనానికే వెళ్ళి అక్కడ కాపలా కాస్తూ ఉన్నటువంటి ఆ అమర వీరులందరినీ కూడా, అంటే దేవతా వీరులందరినీ కూడా గోళ్లతో చీల్చేసి చెదరగొట్టేసి ఆ అమృత కలశానికి కాపలా ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి
మొత్తానికి ఆ అమృత కలశాన్ని ముక్కున పట్టి బయలుదేరుతూ ఉండగా ఈ సమాచారం అంతా ఇంద్రుడికి తెలిసింది. అప్పుడు ఇంద్రుడు అంటాడు, గరుడా, ఇది వక్రజీవులకు ఇవ్వకూడదు. వక్రజీవులంటే 2 నాలుకలు కలిగినటువంటి వాళ్ళు. అంతేకాదు వంకరగా నడిచేటటువంటి వాళ్ళు వక్రజీవులు. పాము వంకరగా నడుస్తుంది, మనిషి తిన్నగానే ఉంటాడు కానీ లోపల బుద్ధి అంతా వక్ర బుద్ధి. అదుగు అటువంటి ఆ వక్ర బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి, వక్రంగా ఉన్నటువంటి వాళ్ళకి అమృతాన్ని ఇస్తే వాళ్ళు అమరులైపోయి ఇంకా బాధను కలిగిస్తూ ఉంటారు. అందుచేత నీవు దాన్ని ఇవ్వవద్దు, నా మాట విను, స్నానం చేసి వచ్చి దీన్ని ఆరగించాలి అని నీ సవతి సోదరులకు చెప్పు. దర్భలపై ఈ భాండాన్ని ఉంచు, ఇది అమృత భాండాన్ని. నేను నీ వెనకే వచ్చి అదృశ్య రూపంగా వచ్చి వాళ్ళు స్నానానికి వెళ్ళగానే అమృత కలశం తీసుకుని వచ్చేస్తాను అని ఒక ఉపాయాన్ని చెప్పి, ఎందుకంటే ఏదో ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి అని అంటుంటారే, ఇక్కడ ఈమెకు ఉండేటటువంటి ఆ అతి తెలివితేటల్ని ఈయన గరుడుడికి వినతకు దాస్య విముక్తి కలగాలి కాబట్టి ఆమె కోరిన అమృత భాండం ఇవ్వాల్సిందే. నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టు, అప్పగించు. అయితే ఒక నియమాన్ని పెట్టు, స్నానం చేసి వస్తే తప్ప ఈ అమృతాన్ని తాగకూడదు. ఎప్పుడైతే ఆ నియమ ప్రకారం వాళ్ళు వెళతారో నా పని నేను కానిస్తాను అని దేవేంద్రుడు సలహా ఇచ్చాడండి. అదే రీతిగా గరుత్మంతుడు సవతి తల్లి దగ్గరికి తీసుకొచ్చి అమృత కలశాన్ని చూపించి దర్భలపై దాన్ని పెట్టాడు. ఆరు బయట, అమ్మా, మరి నీ కొడుకులు నదిలో స్నానం చేసి శుచులై వచ్చి అప్పుడు ఆరగించాలే తప్ప స్నానం పానం లేకుండా ఏమీ చెయ్యకూడదు అని అన్నాడు. అంటే అశుచిగా దీన్ని తాకరాదు, ఇది అమరుల ఆజ్ఞ. ఇక మా దాస్యం ముగిసిపోయినట్టే కదా, ఏమంటావు అన్నాడండి. దాంతో ఆవిడ చాలా సంతోషించింది. అమృత కలశమా తెచ్చిచ్చేశాడు, ఎదుటా పెట్టాడు, ఇక పిల్లల స్నానం ఏముంది, అలాగే మీకు దాస్య విముక్తి అయ్యింది అని అన్నది కందువ. ఇక దానికి గరుత్మంతుడు సంతోషించి తల్లిని తన విడిదికి తీసుకుని వెళ్ళాడండి. అందుకనే గరుత్మంతుడికి కూడా తల్లి యొక్క దాస్యము నుండి విముక్తి చేసినటువంటి వీరపుత్రుడు, అటువంటి వాడు నాకు వాహనం కావాలి అని విష్ణు భగవానుడు వాహనంగా స్వీకరించాడు. అంచేతనే గరుడ వాహనం నాడు తిరుమలలో ఇప్పటికి చాలా వైభవంగా చేస్తారండి గరుడ వాహనం. ఇక నాగులందరూ స్నానానికి వెళ్ళారు. అంతవరకు గరుత్మంతుడి వెనుక అదృశ్యంగా ఉన్నటువంటి ఇంద్రుడు ఆ అమృత కలశాన్ని తీసుకువెళ్ళిపోయాడు. ఎంతలో పాపం తీసుకువెళ్ళిపోయేసరికి ఆ నాగులన్నీ స్నానాలు చేసి వచ్చి ఆ దర్భలపైన అమృత కలశం లేదు కదా, అయ్యో అని విచారిస్తూ ఆ దర్భలపై అమృతంలాగా మెరుస్తూ ఉండడం చూసి ఆ అమృతమే అనుకుని నాకారండి. ఎప్పుడైతే వాళ్ళు నాకారో అమృతం లేదు సరికదా, ఆ దర్భ చాలా షార్ప్గా ఉంటుంది కదా, మనందరికీ కూడా తెలుసు. ఆ పదునుగా ఉండడంతో వారి నాలుక 2 నాలుకలుగా చీలిపోయింది. అందుకని ఆనాటి నుంచి ఈ సర్పాలకి, నాగజాతికి ద్విజిహ్వం అంటే 2 నాలుకలు అయ్యింది. ఇక న్యాయ మార్గాన ఆర్జించినటువంటి పదార్థం అనుభవయోగ్యం అవుతుందే తప్ప అన్యాయంగా ఆర్జించినటువంటిది ఎప్పుడూ అనుభవానికి రాదు అని అగస్త్య మహర్షితో కుమారస్వామి తెలియచేస్తూ, తరువాత వినత కొడుకుని చూసి, నాయనా, దాస్యం వల్ల వచ్చినటువంటి మాలిన్యం పోవడానికి నేను కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండాలి అని సంకల్పించాను. సర్వదోషహరుడైనటువంటి విశ్వేశ్వరుడు సంతుష్టిగా వేంచేసి ఉన్నటువంటి దివ్యక్షేత్రం అది. కాశీని స్మరిస్తేనే గర్భావాస కష్టం వల్ల వచ్చేటటువంటి దురితం తొలగిపోతుంది అని పెద్దలు అంటారు. అందుకనే కదండి అందరూ కాశీ వెళ్ళి 9 మాసాలకి 9 రోజులుగా ఉండడం అనేది. అలా అయితే 9 మాసాలకి 9 మాసాలు పూర్వకాలం ఉండేవారండి. తర్వాత 9 రోజులకి దిగామండి. ఇంకా ముందు 9 గంటలకు దిగిపోతారండి. ఉదయం వెళ్తారు ఫ్లైట్లో, మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తారు, 9 గంటలు అక్కడే ఉండి.
ఈ రీతిగా అటువంటి ఈ కాశీని స్మరిస్తేనే గర్భ ఆవాస కష్టం వల్ల వచ్చేటటువంటి దురితం పాపం తొలగిపోతుంది అని పెద్దలందరూ అంటారు. అంచేత అలాంటి కాశీలో నివసించడం వల్ల చెప్పనలవి కాని పుణ్యఫలం వస్తుంది అనడం ఆశ్చర్యమా? నాన్న మరి నేను వెళ్ళొస్తాను అంది. అలాగే తల్లి అని తల్లిని తన వీపు మీదే కూర్చుండబెట్టుకుని గరుత్మంతుడు ఎంతసేపు అండి, ఆయనకి ఎంతసేపు, ఒక కనురెప్పపాటు కాలంలో వారణాసిని చేరాడట. ఇక వినత విశ్వేశ్వరుని యొక్క మూర్తులలో ఒకడైనటువంటి భాస్కరుణ్ణి మనస్సులో ప్రతిష్ఠించుకొని గొప్ప తపస్సు చేసింది. ఎవరు? వినతాదేవి. ఇలా గరుడు గరుత్మంతుడు శంభులింగాన్ని ప్రతిష్ఠించి విశ్వేశ్వర ఆరాధన చేశాడు. అమ్మను తీసుకుని వెళ్ళి తాను కూడా ఇక్కడ అర్చన చేశాడు. ఇక ఇద్దరూ ఆ రీతిగా ఆమె మనస్సులో ధ్యానిస్తూ ఉంటే గరుత్మంతుడు శంభులింగాన్ని ప్రతిష్ఠించి విశ్వేశ్వర ఆరాధన చేశాడు. ఈ రీతిగా వారి తపస్సు ఫలించి ఆదిత్యుడు విశ్వేశ్వరుడు ఇద్దరూ కూడా ప్రత్యక్షమై వరాలిచ్చి అనుగ్రహించారు. శివుని యొక్క ఇంకొక మూర్తి ఖగోల్కుడు అనే పేరు కలిగినటువంటి భాస్కరుడు. వినత ఆరాధించినటువంటి ఆ ఆదిత్యుడే వినతాదిత్యుడు లేక ఖగోల్కాదిత్యుడు అనేటటువంటి పేరు కలిగిన వాడయ్యాడు. ఇలా ఖగోల్కాదిత్యుడిని ఆరాధించినటువంటి వారికి గర్భావాస దోషము, శారీరక బాధలు అన్నీ పోతాయి. మరలా తిరిగి మాతృగర్భంలో పడటం లేదా తల్లి గర్భంలో నివసించడం అనేటటువంటిది ఉండనే ఉండదు. అంతేకాదు, నాకు విష్ణువుకి భేదం లేదు, నీవు విష్ణు వాహనమై అజేయ జవసత్వాలతో వర్ధిల్లు అని విశ్వేశ్వరుడు గరుడుణ్ణి ఆదేశించాడు. అగస్త్య గరుడేశ్వర కథలో కలిసి ఉన్నటువంటి ఖగోల్క ఆదిత్య వృత్తాంతం ఇది అని చెప్పగా అగస్త్య మహర్షి విని సంతోషించి, స్వామి షణ్ముఖ, చిన్న సందేహం. కశ్యప బ్రహ్మ అంతటి వానికి ఇష్టధర్మ పత్ని అయినటువంటి సాధ్వి వినత దక్ష ప్రజాపతి కూతురు. అంత వాడైనటువంటి గరుత్మంతుణ్ణి కన్న తల్లి. అలాంటి ఉత్తమురాలు తన సోదరికి దాస్యం చెయ్యవలసి వచ్చింది అంటే ఏదో కారణం ఉండాలి, ఏమంటావు అని కుమారస్వామిని అడిగితే అప్పుడు కుమారస్వామి ఒక చిరునవ్వు చిందిస్తూ, నాకు తెలుసు, నువ్వు అడుగుతావని తెలుసు, సరే చెప్తాను విను అని తెలియచేస్తూ ఉన్నారండి అరుణ ఆదిత్యుడు అని. ఇక మిగిలినటువంటి ఆదిత్యుల గురించి మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం దర్శించబోయేటటువంటి ఆ ఆదిత్యుల్ని కనీసం ఇక్కడ ఒక్కసారి ఆ మహిమ, ఆ ప్రభావము తెలుసుకున్నప్పుడు అక్కడ మనకి భక్తి ఏర్పడుతుంది, విశ్వాసం కలుగుతుంది, గౌరవం ఏర్పడుతుంది, ఆ మహిమ పట్ల నమ్మకం కూడా కలుగుతుంది. అంచేత ఈ ఆదిత్యులందరి యొక్క కథ కూడా మనం చెప్పుకుంటూ వెళదాం. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి, భవం భవానీ సహితం నమామి. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్. ఓం నమః శివాయ.